UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిడితే. అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నీకు ఒక 5 నిమిషాలు దొరకలేదు, సరే ఏదో చేసేస్తాను అన్నాడు అనుకున్నాడు, వర్క్ ఇప్పియను అన్నాడు అనుకోండి. ఈ మిగతా కొరియోగ్రాఫర్స్ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వచ్చు కదా. లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా పెద్ద బిజీ అయిన వాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఈ లాంగ్వేజ్ తెలుగు అని అవసరం లేదు కదా, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, బాంబే ఉంది, నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు కదా. బాంబే వెళ్ళిపోతే కూడా పరిగెత్తుకొని వచ్చాడా, వేరే ఛానల్కి వేరే ఇండస్ట్రీకి వెళ్తే వచ్చాడా, లేదంటే మిగతా మాస్టర్స్ అందరూ కూడా జానీ మాస్టర్కి ఏమైనా భయపడుతున్నారా? ఎవరి దగ్గరైనా వర్క్ చేసుకోవచ్చు కదా తను ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇంకొకటి ఇంత భయపెట్టడానికి మాస్టర్ ఎన్ని సాంగ్స్ చేస్తుంటాడండి మనకు తెలిసినంత వరకు. అంత బిజీగా ఉండే అతను ఈమెకి ఎప్పుడు టైం ఇచ్చాడు అంటే పట్టేసుకోవడానికి, బయటకు వెళ్ళకుండా. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే చంపేస్తాను, ఒక గంట దొరకలేదా? పోనీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు? 24 hours చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల అన్నప్పుడు తను ఉండాలిగా, వెంట ఉండాలి కదా. వెళ్ళిన తర్వాత వస్తారు మన ఇండస్ట్రీలో, మీరు కూడా చూసుకుని ఉంటారు. ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కానీ, చుట్టాలు కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, ఎవరో ఒకరు వస్తారు. లేదు డాన్స్ ఫీల్డ్ కాబట్టి అందరిలో కలిసి ఉంటున్నది కాబట్టి చేసుకుంది అనుకుందాం. ఒక అమ్మాయి ప్రవర్తన ఏ టైంలో ఎక్కడ ఉంటుంది ఏంటి దాని ఇంట్లో వాళ్ళని గమనించమా? పోనీ అప్పుడు వాళ్ళ మదర్ అన్న పెట్టుండొచ్చు కదా. అంటే జస్ట్ నేను అలా అడుగుతున్నాను, అంటే వెటకారంగా కాదు. అప్పుడు చేసుండుంటే వేరేలాగా ఉండేదేమో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు. అదేనండి. ఇప్పుడు ఒక ఆడపిల్లకి అలా జరిగింది, అది కూడా ఆమె మైనర్గా ఉన్నప్పుడు 16 years ఉన్నప్పుడు నా మీద లైంగికంగా దాడి చేశారు, నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. అంటే అక్కడ భయపెట్టి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు కదా. ఎంతసేపు ఉంటుంది భయం? ఒకటి ప్రతిఘటించడానికన్నా కొద్దిగానే ట్రై చేస్తాం మనం ఏదైనా మనకి నచ్చనప్పుడు. లేదు మనం ఏదైనా ఆశిస్తే సరెండర్ అవుతాం. అక్కడ రేపేముంది అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నాకు ఏదైనా ఆశ చూపించారు మీరు నాకు, అలాంటప్పుడు నేను ఆలోచిస్తాను, ఓకే ఇది చేస్తే ఇది వస్తుందా, లేకపోతే ఇట్లా అనుకున్నప్పుడు అది సరెండర్ అయినట్టే ఉంటుంది. బలవంతం చేసినట్టు కదా. బలవంతం చేస్తే ఏ ఆడది కూడా ఊరుకోదండి, ఎప్పటికీ ఇన్ని రోజులైతే టైం తీసుకోదు. ఎవరు కూడా ఇంతసేపు టైం అయితే నాకు తెలిసి ఆడపిల్ల అంటున్నారు కదా, ఇంత టైం తీసుకోదు. సో నువ్వు అక్కడ ఏదో ఆశించావు, నేను ఆఫర్ చూపించారు అంటున్నారు, ఆఫర్ కోసం ఆలోచించినప్పుడు అక్కడ రేపు కాదు కదా. ఓకే రైట్. ఆఫర్ గురించి అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, మీరు కూడా డాన్స్ మాస్టర్గా ఉన్నారు. మీరు దాదాపు చాలా మంది డాన్స్ మాస్టర్ దగ్గర మీరు అసిస్టెంట్గా చేసుకుంటూ చాలా వరకు ఇప్పటి వరకు వచ్చారు. ఈవెన్ మన రాకేష్ మాస్టర్ గారు కానించి, లేదంటే సలీం మాస్టర్ గారు, ముక్కు మాస్టర్ గారు కానీ, వీళ్ళందరి దగ్గర కూడా మీరు చేశారు. అయితే నేను అనేది ఏంటంటే ఒక మహిళగా మీకు ఎప్పుడైనా సరే బ్యాడ్ టచింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి? వసంత మూవీస్ లో సలీం మాస్టర్ గారు కొత్తగా అప్పుడు హైదరాబాద్కి వచ్చారు. రిహార్సల్కి ఫస్ట్ రిహార్సల్ ఉంటుంది ఇక్కడే దగ్గర నందినగర్ రోడ్ నెంబర్ 14లో. రిహార్సల్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ తన బిహేవియర్, నాకు ఫస్ట్ ఒక సాంగ్ రిహార్సల్ ఒక రోజు 2 రోజులు అయిపోయింది. స్టార్టింగ్ వెళ్ళగానే ఏది ఉండదు కదా, నాకు కొంచెం డౌట్ వస్తుంది అనమాట. ఒక సాంగ్ తర్వాత నేను తన దగ్గర లేను, ఇంకా వెళ్ళిపోయాను. మనకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా నిజంగా అనుకుంటే అతను చాలా పెద్ద కొరియోగ్రాఫర్, లెజెండ్ తను, పెద్ద పెద్ద సినిమాలు చేసిన తను, నెంబర్ 1 మాస్టర్ తను. అలా అనుకున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వచ్చు కదా, నాకు ఈ దగ్గర ఉంటే లైఫ్ ఉంటుంది, అట్లా ఉంటుంది అని. అదే మన ఇష్టంతో ఉంటుంది. అది తన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఉంది, కంఫర్ట్గా ఉన్న మాస్టర్స్తో నేను చేసుకున్నాను. రామ్గిరీష్ మాస్టర్స్ ఉండేవాళ్ళండి మా యూనియన్లో, పాత వాళ్ళు. ఎంత సేఫ్ అంటే ఒక సిస్టర్ని చూసినట్టు చూస్తారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కొరియోగ్రాఫర్లు అందరూ అలా అని ఏమీ లేరు. ఒక మగవాళ్ళు ఎవరైనా సరే ఒకరిని చూడాలన్నా, ఒకరిని ఏదన్నా చేయాలన్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మన డ్రెస్సింగ్ కానీ అది కొంచెం దోహదపడుతుందండి ఎలాంటి వాళ్ళకైనా సరే. ఇప్పుడు మీరు సగం బట్టలు వేసుకొని తిరిగి చూడొద్దు. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాం, అడ్డమైన భాగవతం అంతా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి బిగ్ బాస్ చూస్తున్నాం, దాంట్లో రూమ్లో వెళ్ళి మీరు ఇదంతా కంటెంటా, ఇదంతా ఏం ప్రోత్సహిస్తున్నాం మనం, ఇవన్నీ ఎవరికి కనిపించవా? ఒక రూమ్లో ఉండడం ఏంటండి, ఇన్ని రోజులు ఉండడం ఏంటి? సో ఇవన్నీ తప్పులు కావా? ఇప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు క్యారవాన్లో ఇది చేశాడు, అది చేశాడు అనుకున్నప్పుడు మరి రూమ్లలో మీరు ఎందుకు వండబెడుతున్నారు? రైట్. మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు వస్తున్న రీసెంట్ డేస్లో సినిమాలు కానీ వీటిలో ఎక్కడైనా చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఆర్టిస్టులకి ఎవరికైనా సరే చాలా అంటే చాలా చిన్న డ్రెస్సులు వేసి ఎందుకు అంత ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తున్నారు? మరి అమ్మాయి ఒప్పుకోకపోతే ఎవరు? ఇప్పుడు ఉన్నారు లేడీస్లోనే తప్పు ఉంది. ఫస్ట్ మేము చెయ్యమండి, మీకు ఈ క్యారెక్టర్ మాకు వద్దు, మాకు ఈ డ్రెస్సింగ్ వద్దు, అందరు ఆగండి. కొంతమంది ఏమంటారు, మేము అందంగా ఉన్నాము, మీరు లేరు కాబట్టి మా అందం మేము చూపించుకుంటున్నాం, మీకేంటి ఇబ్బంది అంటారు. లేడీస్ తెలుసా అని కొంతమంది ఎలా మాట్లాడతారు. లేడీస్లలో కూడా చాలా డేంజర్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా లైఫ్ కోసం నేను ట్రై చేస్తున్నాను, మీకేంటి అంటారు. నేను ఒక పొజిషన్కి వెళ్ళాలి అంటారు. ఒకవేళ సీనియర్స్గా మేము ఉండి ఒకవేళ వచ్చిన పిల్లలకి ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు, మాకు ఎదగడం కావాలి, మేము సినిమా ఫీల్డ్కి వచ్చింది ముసలమ్మలాగా మూసుకొని కూర్చోడానికి కాదు, చింతకాయ పచ్చడి మాట్లాడొద్దు, మేము ఇలాగే ఉంటాము అంటే మా గ్లామర్ చూపించుకుంటున్నాము,
ఇంత ఫిట్నెస్ ఉండేది డైటింగ్ చేసేదంతా ఎందుకు, గ్లామర్ చూపించుకోవడం కోసం కదా అని వాళ్ళే మాట్లాడుతున్నారు. ఓకే, మరి మీరు అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారా? మరి అటువంటి వాళ్ళకి ఎందుకు మీరు అవకాశాలు ఇస్తున్నారు మీ యూనియన్ నుంచి? అంటే అర్థం కాలేదు. యూనియన్ నుంచి అని కాదండి, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎక్కడైనా సరే, ఇప్పుడు నాట్ ఓన్లీ మా డాన్సర్స్ అనే కాదు, సాంగ్ అన్నప్పుడు ఫారెన్ నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, ఎక్కడి నుంచి అన్న వస్తారు. మా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళది అలా చేయరు. అంటే నేను భాష గురించి మాట్లాడదాను కాదు, ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం భయం ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని మనకి భయపడతాం, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, ఇంట్లో వాళ్ళ లేదా మన వాళ్ళు ఎవరైనా చూస్తారు అన్న భయంతో మనం పెరుగుతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటాం, వేరే వాళ్ళకి మనం చెప్పలేం. రైట్ అండి, రైట్. సుమలత గారి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే నేను